మత్తయి 23వ అధ్యాయము. అప్పుడు యేసు జనసమూహాలతో తన శిష్యులతో ఇలా అన్నాడు. ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు మోషే స్థానంలో కూర్చొని ఉన్నారు గనుక వారు మీకు పాటించండని చెప్పేదంతా పాటించి చేయండి, గాని వారు చేసిన పనులు చేయకండి. ఎందుకంటే వారు తాము చెప్పినట్టు చేయరు. మోయడానికి కష్టతరమైన బరువులు వారు కట్టి మనుషుల భుజాల మీద ఉంచుతారు, గాని వాటిని తొలగించడానికి తమ చేతివ్రేళ్లలో ఒకదాన్ని కూడా కదిలించరు. వారు చేసేదంతా మనుషులు చూడాలని చేస్తారు. దైవవాక్కులు వ్రాసిపెట్టుకున్న తమ చిట్టి సంచులు వెడల్పు చేసుకుంటారు. వారి వస్త్రాల అంచులు పెద్దగా చేయించుకుంటారు. విందులలో గౌరవనీయమైన స్థలాలు, సమాజ కేంద్రాలలో అగ్రస్థానాలు వారికి చాలా ఇష్టం. సంత వీధులలో అభివందనాలు అందుకోవడము, మనుషుల చేత రబ్బీ రబ్బీ అనిపించుకోవడము వారికి చాలా ఇష్టం. మీరైతే రబ్బీ అని పిలిపించుకోకండి. మీకు ఉపదేశకుడు క్రీస్తు ఒక్కడే, మీరంతా సోదరులు. ఇదిగాక భూమి మీద ఎవరినీ మీ తండ్రి అనకండి. ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకంలో ఉన్నాడు. ఇంతేకాకుండా మీరు గురువు అని పిలిపించుకోకండి. క్రీస్తు ఒక్కడే మీకు గురువు. మీలో అందరికంటే ముఖ్యుడు మీకు సేవకుడై ఉండాలి. తనను గొప్ప చేసుకునేవాణ్ణి తగ్గించడం, తనను తగ్గించుకునేవాణ్ణి గొప్ప చేయడం జరుగుతుంది. అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట భక్తులు, మీకు శిక్ష తప్పదు. ఎందుకంటే మీరు మనుషులకు పరలోక రాజ్యాన్ని మూసివేస్తున్నారు. దానిలో మీరు ప్రవేశించరు, ప్రవేశించబోయే వారిని ప్రవేశించనియ్యరు. అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట భక్తులు, మీకు శిక్ష తప్పదు. ఎందుకంటే మీరు వితంతువుల ఇళ్లను మృంగివేస్తారు, నటనగా దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. కాబట్టి మీకు ఎక్కువ శిక్ష విధించబడుతుంది. అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట భక్తులు, మీకు శిక్ష తప్పదు. ఎందుకంటే మీ మత తెగలో ఒకణ్ణి చేర్చడానికి మీరు సముద్రం మీద, భూమి మీద ప్రయాణాలు చేస్తారు. గాని అతడు అందులో చేరిన తరువాత అతణ్ణి మీకంటే రెండంతలుగా నరకపాత్రుణ్ణి చేస్తారు. అయ్యో, గుడ్డి మార్గదర్శులారా, మీకు శిక్ష తప్పదు. మీరు అంటారు గదా, ఎవరైనా దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే పర్వాలేదు గాని దేవాలయంలో ఉన్న బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి కట్టుబడి ఉండాలి. తెలివి తక్కువ వారలారా, గుడ్డివారలారా, ఏది గొప్ప, బంగారమా, బంగారాన్ని పవిత్రం చేసే దేవాలయమా? ఇంకా మీరు ఇలా అంటారు, ఎవరైనా బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకుంటే పర్వాలేదు గాని బలిపీఠం మీద ఉన్న అర్పణ తోడని ఎవరైనా ఒట్టు పెట్టుకుంటే దానికి కట్టుబడి ఉండాలి. తెలివి తక్కువ వారలారా, గుడ్డివారలారా, ఏది గొప్ప, అర్పణను పవిత్రం చేసే బలిపీఠమా? బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకునేవారు దాని తోడని, దానిమీద ఉన్న అన్నిటి తోడని ఒట్టు పెట్టుకుంటున్నారు. దేవాలయం తోడని ఒట్టు పెట్టుకునేవారు దాని తోడని, దాని నివాసి తోడని ఒట్టు పెట్టుకుంటున్నారు. పరలోకం తోడని ఒట్టు పెట్టుకునేవారు దేవుని సింహాసనం తోడని, దానిమీద కూర్చొని ఉన్నవాని తోడని ఒట్టు పెట్టుకుంటున్నారు. అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట భక్తులు, మీకు శిక్ష తప్పదు. ఎందుకంటే మీరు పుదీనా, సోపు, జీలకర్రలలో 10వ భాగం చెల్లిస్తారు, కాని ధర్మశాస్త్రంలో ఉన్న ముఖ్యమైన వాటిని, న్యాయాన్ని, కరుణను, విశ్వాసాన్ని విడిచిపెట్టారు. మీరు వాటిని చెల్లించటం మానక వీటిని కూడా జరిగిస్తూ ఉండాలి. గుడ్డి మార్గదర్శులారా, మీరు దోమను వడకట్టి ఒంటెను మృంగివేస్తారు. అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట భక్తులు, మీకు శిక్ష తప్పదు.
మీరు గిన్నె పళ్ళెం బయటవైపు శుభ్రం చేస్తారు గాని లోపల వాటి నిండా దోపిడీ అత్యాశ ఉన్నాయి. గుడ్డి పరిసయ్యుడా, మొట్టమొదట గిన్నె పళ్ళెం లోపల శుభ్రం చెయ్యి, అప్పుడు బయటవైపు కూడా శుభ్రం అవుతుంది. అయ్యో ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట భక్తులు, మీకు శిక్ష తప్పదు. మీరు సున్నం కొట్టిన సమాధుల లాంటివారు. బయట అవి అందంగా కనిపిస్తాయి గాని లోపల వాటి నిండా చనిపోయిన వారి ఎముకలు, అన్ని రకాల కల్మషము ఉంటాయి. అలాగే బయట చూస్తే మీరు మనుషులకు న్యాయవంతులుగా కనిపిస్తారు గాని లోపల కపటంతో, చెడుతనంతో నిండి ఉన్నారు. అయ్యో ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట భక్తులు, మీకు శిక్ష తప్పదు. ప్రవక్తలకు సమాధులు నిర్మిస్తారు, న్యాయవంతుల గోరీలను అలంకరిస్తారు. ఒకవేళ మనం మన పూర్వీకుల రోజుల్లో బతికి ఉంటే వారితో ప్రవక్తల రక్తపాతం విషయంలో వంతు తీసుకునేవాళ్లం కాదు అంటారు. ఆ విధంగా మీరు ప్రవక్తలను హత్య చేసిన వారి సంతానమని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకుంటున్నారు. సరే, మీ పూర్వీకుల అపరాధ పరిమాణం పూర్తి చేయండి. పాముల్లారా, విషసర్ప వంశమా, మీరు నరక శిక్ష ఎలా తప్పించుకోగలరు? ఇదిగో వినండి, నేను మీ దగ్గరకు ప్రవక్తలను, జ్ఞానులను, ధర్మశాస్త్ర పండితులను పంపుతున్నాను. వారిలో కొంతమందిని మీరు చంపుతారు, సిలువ వేస్తారు. మరికొంతమందిని మీ సమాజ కేంద్రాలలో కొరడా దెబ్బలు కొడతారు, ఊరు నుంచి ఊరికి తరుముతూ హింసిస్తారు. ఈ విధంగా భూమి మీద మనుషుల చేత ఒలికిన న్యాయవంతుల రక్తమంతటి విషయం మీరు జవాబుదారులవుతారు. అంటే న్యాయవంతుడైన హేబెల్ రక్తం మొదలుకొని దేవాలయానికి, బలిపీఠానికి మధ్య మీరు చంపిన బరకియా కుమారుడైన జకర్యా రక్తం వరకు ఆ రక్తమంతటికీ మీరు బాధ్యులవుతారు. మీతో నేను ఖచ్చితంగా చెబుతున్నాను, ఇదంతా ఈ తరం వారి మీదికి వస్తుంది. ఓ జెరూసలం, జెరూసలం, ప్రవక్తలను చంపుతూ నీ దగ్గరకు దేవుడు పంపిన వారిని రాళ్లు రువ్వి హతమారుస్తూ ఉండేదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రింద చేర్చుకునే విధంగా నీ పిల్లలను నేను చేర్చుకోవాలని ఎన్నోసార్లు ఇష్టపడ్డాను, నీవైతే ఇష్టపడలేదు. ఇదిగో విను, నీ ఇల్లు నీకే పాడుగా విడిచిపెట్టటం జరుగుతూ ఉంది. నీతో నేను ఇలా చెబుతున్నాను, ఇక నుంచి నీవు ప్రభువు పేరట వచ్చేవాడు ధన్యజీవి అని చెప్పే వరకు నన్ను మళ్లీ చూడవు.